నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మా ఆస్తులు కబ్జా చేసి మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది మలినమైపోయిందని దానికి నేను అభిషేకం పాలాభిషేకం తులసి నీళ్ళ అభిషేకం చేస్తున్నానండి. మరో విషయం ఏంటంటే 5వ తారీఖున నాన్నగారు జయంతి నాడు RRTHR కాలేజీకి వెళ్ళి 9:30కి బయలుదేరి 10 గంటల వరకు 10:30 వరకు కూడా ఉన్నాం ఉండి అక్కడ వారికి దండ వేసి నాన్నగారి విగ్రహానికి ఎప్పుడు అలా చేస్తాను. సో మెనీ టికెట్స్ నేను చేస్తున్నాను. దీనికి కూడా ఎన్నో పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను. ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరూ మున్సిపాలిటీ వారు. నాకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు, ఏం లేదు. పిఠాపురం రాజవంశ ప్రోటోకాల్ ప్రకారం మా ఆత్మాభిమానం పిలవకపోయినా ఇంకా ఎందుకో అనిపించి నేను పోయిన సంవత్సరం ఉంటున్నాను. ఈ సంవత్సరం వేసి తీయాలి పిలిచినా పిలవపోయినాను. మా నాన్నగారి విగ్రహం గార్డెన్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడికి చేసి ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆగాను. ఇక్కడ ఆగి కారు తీసుకుని ఉంటే ఎవరెవరో చాలామంది జనం చేసి మనం లేకుండానే వచ్చేసేది అని అనుకున్న తర్వాత నా పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చెప్తే మరి అక్కడ నా ఆస్తులు మోసం చేసి కబ్జా చేసిన వాళ్ళు, అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కింద మరి 3 ఏళ్ళు అన్నదేమో 30 ఏళ్ళు కొన్నాళ్ళు నుంచి పెట్టిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడి మనసు క్లేశంతో ఇంకా అక్కడి నుంచి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంవత్సరంలో మా నాన్నగారి విగ్రహానికి చేసాం. 511 ఎకరాలు ఇచ్చాం. దానికి మా నాన్నగారి విగ్రహాన్ని చేసి భోజనాలు కూడా ఎవరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి. వాళ్ళు చెప్తున్నాను, ఏమండి ఇక్కడ చేస్తాం ఎక్కడ ఉన్నారు కదా అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడే చేయాలా? నన్ను ఒక పక్కన నన్ను పొగుతూ నన్ను ట్యాప్ చేసి గడ్డితో పొడిచేసి ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగా నువ్వు చేసి గట్ట కంటిన్యూ చేస్తే నువ్వు బ్రతికుండా జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా వచ్చాయి. ఇలాంటి ఇది అయినా సరే నేను పౌరుషమైన వాడిని అలా ఉండిపోయాను. అయితే నాన్నగారి పేరు కమర్షియలైజ్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగిలిన అదే ఇదంతా ప్రజలకే వెళ్ళాలి. నా తదనంతా అంతా ప్రజలకే. నా పిల్లలు బాగా వాళ్ళందరికీ 5,000 కోట్ల రూపాయలు ఉంటున్నారు. నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ వెంటనే నేను PMF పిఠాపురం మహారాజ్ ఫౌండేషన్ పెట్టాను. కేవలం అందులో ముగ్గురే ఉన్నాను. నేను మా బంధువైన డాక్టర్ గారు ముగ్గురే, ఎవరు లేరు అందరూ. అయితే ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ట్రస్ట్లో పెట్టినని ఈ దుర్మార్గులు నన్ను చేసినా నేను లొంగలేదు అలాంటి. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకొని నా తదనంతరం నీతికి నిజాయితీకి ఇంతకాలానికి వచ్చినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్ళీ ఆయన టైంలో ఆయన నీతి నిజాయితీ నిబద్ధతలో ఉన్న మనిషిని మేము గుర్తించాం, నిరూపించుకున్నారు కూడా ఈ సంవత్సరంలో. అంచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు దాన ధర్మాలు కట్టించేయాలి నా తదనంతరం కూడా అని ఆయన కోరుకుంటున్నాను.